హాయ్, హలో, నమస్తే. మీ అపోనెంట్‌ని మీరు పొగిడితే దానివల్ల వచ్చే నష్టం ఒక ఎన్నిక. మీరు ఎన్నికల్లో ఓడిపోతారు అనటానికి గతంలో చాలా ఎగ్జాంపుల్స్. ఇప్పుడు శశి థరూర్ దాన్ని మళ్ళా ప్రూవ్ చేశాడు. కేరళ లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో తను తిరిగి కష్టపడి కేరళలో కాంగ్రెస్ వాళ్ళ తరపున ప్రచారం చేశాడు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి కాంగ్రెస్ని గెలిపించండి అన్నాడు. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళని గెలిపించారు. శశి థరూర్ అక్కడ ఎంపీ ఉన్నప్పటికీ కూడా. ఎందుకు? వై? నీ యొక్క అపోనెంట్ని నువ్వు పొగిడితే నీకు ఓట్లు నీ అపోనెంట్కి పోతే నీకు రావు. ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మిస్టేకు, నవీన్ పట్నాయక్ చేసిన మిస్టేకు, కేసీఆర్ చేసిన మిస్టేకు, సెనేటర్ యుఎస్లో రిపబ్లికన్స్ డెమోక్రట్స్ మధ్య జరిగిన మిస్టేక్ 2010లో. ఇప్పుడు శశి థరూర్ ఆ మిస్టేక్ చేశాడు. మిస్టేక్ చేసి ఎన్నికల్లో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు సబాష్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని ట్వీట్లు చేసుకొని కూర్చోవడం తప్ప ఇంక చేసేదేం లేదు. శశి థరూర్ చేయాల్సిందేం లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి ఎలా జరుగుతాయంటే ఒక పార్టీ కావాలి అని అనుకోవటంతో ఒక పార్టీ వద్దు అనుకున్నప్పుడు ఎలక్షన్ జరుగుతాయి. ఈ రెండు కూడా పనిచేస్తాయి. ఒక వ్యక్తి ఇతను వద్దురబాయ్ అన్నప్పుడు అపోనెంట్కి ఓటేస్తారు, ఇతను కావాలి అన్నప్పుడు అతనికి ఓటేస్తారు. సో రెండు ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఒక వ్యక్తికి ఓటేయాలా లేదా అనేది. ఓకే, ఇలాంటప్పుడు కింద నాయకులు మొత్తం మధ్య, పైకి నాయకులు విడిపోతే కింద క్యాడర్ విడిపోతారు. కింద పైన నాయకులు కలిస్తే కింద క్యాడర్ కలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు జనసేన వాళ్ళిద్దరు ఎలియన్స్లో లేనప్పుడు చంద్రబాబు నాయుడు వేరు, జనసేన వేరు. వాళ్ళిద్దరూ తిట్టుకుంటున్నప్పుడు కింద క్యాడర్ విడిపోతారు. టీడీపీ విడిపోయింది, జనసేన క్యాడర్ విడిపోతారు. వీళ్ళకి మధ్య గొడవ ఏమన్నా? జనసేనకి టీడీపీకి గ్రౌండ్ లెవెల్లో ఓటర్స్కి ఏమైనా గొడవ ఉందా అంటే గొడవ లేదేమి లేదు. వీళ్ళ మధ్య గొడవ ఉండదు. ఆస్తులు గొడవలు ఉండవు, ఏముండవు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరు కూర్చొని ఒకే ఆఫీసులో పనిచేస్తారు, ఒకే కాలనీలో తిరుగుతుంటారు, ఒకే కాలనీలో టీ షాపుల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఓటర్లు మొత్తం వీళ్ళ దగ్గర ఏం గొడవలు ఉండవు, ద్వేషాలు ఉండవు. బట్ దే విల్ బి డివైడెడ్ ఇఫ్ లీడర్స్ డివైడ్. సో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ తిట్టుకునేటప్పుడు వీళ్ళిద్దరూ ఒక రకం ఉంటారు, వాళ్ళిద్దరు కలిసిపోతే ఒక రకంగా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే పైన లీడర్స్ యొక్క ఏం చేస్తే దాని మీద వీళ్ళు ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇలాగే ఎన్నికల్లో ఓటేసేటప్పుడు ఒక వ్యక్తి మీద నువ్వు గెలవాలంటే ఆ వ్యక్తి మీద ఆ యొక్క కోపాన్ని అలానే ఉంచాలి. ఆ కోపాన్ని నేను న్యూట్రలైజ్ చేస్తే నీ ఓటర్లు అటు షిఫ్ట్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేక్, కేసీఆర్ చేసిన మిస్టేక్, నవీన్ పట్నాయక్ చేసిన మిస్టేక్ గురించి తర్వాత మాట్లాడదాం. ఈయన శశి థరూర్ చేసిన మిస్టేక్ గురించి మాట్లాడుతున్నాను. శశి థరూర్ ఏం మిస్టేక్ చేశాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనికి కాంగ్రెస్ వాళ్ళతో గొడవలు వచ్చినాయి. కాంగ్రెస్తో గొడవలు వచ్చి ఇతను చేసిన కొన్ని స్టేట్మెంట్స్ వల్ల ఇప్పుడు అతను ఎన్నికలు ప్రచారం చేయకపోతే సరే అనుకోవచ్చు, అతను ప్రచారం చేశాడు కాంగ్రెస్ కోటేయండి అని, కాబట్టి అతను ఓడిపోయినట్టు ఎన్నికల్లో. అది 2025లో యాక్చువల్గా ఇతనికి ప్రాబ్లం వచ్చింది. 2025 ఎర్లీ 2025లో ఒక పోడ్కాస్ట్లో కూర్చొని ఇతను దెర్ ఇస్ ఆబ్సెన్స్ ఆఫ్ లీడర్ ఇన్ కేరళ అని ఒక స్టేట్మెంట్ చేశాడు. అది గొడవ అయింది. కేరళలో ఒక నాయకుడు లేడు అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా నన్ను పెట్టండి నాయకుడిని అని అతని ఉద్దేశం. సరే, నాయకుడు లేడు అన్నాడు. IUML, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని ఒక పార్టీ ఉండేది, ఎలియన్స్ పార్టీ. వాళ్ళు కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళకి. ఇతను పిలిచి ఇద్దరు రాహుల్ గాంధీ వాళ్ళిద్దరు ఎక్కడో మాట్లాడుకొని ఎందుకన్నామన్నారు. అది ఒక చిన్న గొడవతో అయిపోయింది. అది ఎర్లీ 2025లో. మిడ్ 2025లో ఈ గొడవ పెద్దదైంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది, మురళీధర్ అనేటువంటి ఒక నాయకుడు నో లాంగర్ వన్ ఆఫ్ అస్ అని ఒక స్టేట్మెంట్ చేశాడు. శశి థరూర్ మాలో ఒకటి కాదని స్టేట్మెంట్ చేశాడు. ఓకే, తర్వాత లేట్ 2025 రీసెంట్గా ఇక్కడ ఒక ట్వీట్ చేశాడు. మోడీ గారిని నేషన్ ఫస్ట్ పార్టీ సెకండ్ అన్నట్టుగా ట్వీట్ చేశాడు. నేషన్ ఫస్ట్ పార్టీ సెకండ్ అనగానే మొత్తం దెబ్బ కొట్టేసింది. కాంగ్రెస్ వాళ్ళకి పెద్ద గొడవ వచ్చేసింది. అది కాంగ్రెస్తో గొడవ. కాబట్టి కోపం మీద కాంగ్రెస్తో గొడవ ఉంటే నువ్వు కాంగ్రెస్తో సైలెంట్గా ఉండాలి, కాంగ్రెస్తో ఫైట్ చేయాలి. కానీ అపోనెంట్ని ప్రైజ్ చేయకూడదు. అపోనెంట్ని ప్రైజ్ చేశాడు, మోడీ గారిని ప్రైజ్ చేశాడు. మోడీ గారిని ప్రైజ్ చేస్తే ఇందాక ఒక మాట చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని తిడితే
ఈ జనసేన కార్యకర్తల కోపం అలా ఉండేది చంద్రబాబు నాయుడు గారి మీద. మా పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని వీళ్ళు కూడా రక్తంతో మరిగిపోతూ ఉంటారు. ఓకే, పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని వాటేసుకుంటే వీళ్ళలో కోపం మొత్తం చల్లబడిపోయి చంద్రబాబు నాయుడు గారు మనోడే అని ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అయిపోయినప్పుడు అక్కడెక్కడ ఓట్లు న్యూట్రలైజ్ అయిపోయినప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ మారిపోయింది. ఇప్పుడు ఈ శశి థరూర్ ఏం చేశాడు, భారతీయ జనతా పార్టీని పొగడటం మొదలెట్టాడు. బట్ ఒకటైతే షూరు, అంటే అదొక్కటే ఫ్యాక్టర్ నేనంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా శశి థరూర్ గెలిచింది బీజేపీ లీడరు చంద్రశేఖర్, ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో అతని మీదే ఇతను గెలిచాడు. చాలా తక్కువ మెజారిటీతో గెలిచాడంటే అర్థం లోక్సభ ఎలక్షన్స్లోనే భారతీయ జనతా పార్టీకి బాగానే ఓట్లు వచ్చాయి. అక్కడ ఉంటారు తిరువనంతపురంలో బాగానే ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఇతను గెలిచినప్పుడు కూడా సెకండ్ వచ్చింది బీజేపీనే. అంటే ఇది సడన్గా వచ్చినటువంటి ఓటేం కాదు భారతీయ జనతా పార్టీకి. తిరువనంతపురం ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు గెలవటం ఆల్మోస్ట్ ఈక్వల్గా లాస్ట్ ఎలక్షన్లోనే వచ్చాయి. బట్ అయినా సరే గెలిచారు కాబట్టి చెబుతున్నాను. ఇప్పుడు ఈయన స్టేట్మెంట్ చేశాడు, యాంటీ టెర్రర్ స్ట్రైక్స్ మీద ప్రైజ్ చేశాడు మోడీ గారు నువ్వు మీరు సూపర్గా ఫైట్ చేశారు పాకిస్తాన్ వాళ్ళతో ఆపరేషన్ సింధూర్లను పొగిడాడు. సరే, ఆపరేషన్ సింధూర్ని పొగిడాడంటే యుద్ధం చేసేటప్పుడు అందరూ ఒకటయ్యాము అని చెప్పడానికి వెరీ గుడ్ జాబ్ అని చెప్పి ఏదో వదిలేశారు అతన్ని. తర్వాత నేషనల్ సర్వీస్ సూపర్ చేస్తున్నాడు. నేషనల్ సర్వీస్ అంటే మోడీ గారి తర్వాత జై హింద్ మోడీ గారిని ట్వీట్ చేశాడు. అంటే ఇప్పటి వరకు ఈ యొక్క శశి థరూర్ ఫాలోవర్స్కి మోడీ గారు అంటే కోపం. అదే చెప్తున్నాను కదా, రెండు పార్టీలుగా డివైడ్ అవుతారు. వాళ్ళకి కోపం ఉండదు గ్రౌండ్ లెవెల్లో. పైన నాయకులను బట్టి ఇక్కడ డివిజన్స్ ఉంటాయి. బట్ నాయకుడు అక్కడ పొగుడుతూ ఉన్నప్పుడు న్యూట్రలైజ్ అయిపోతారు, ఆ కోపం చల్లబడిపోయింది అనమాట. సో ఇతను మోడీ గారిని పొగుడుతూ ఉంటే అతని ఫాలోవర్స్, అతను కోటేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మొత్తం కూడా న్యూట్రలైజ్ అయిపోయి చాలా ఈజీగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళు గెలిచారు ఇప్పుడు అక్కడ. అంటే నువ్వు ఆ డివిజన్ని న్యూట్రలైజ్ చేశాడు ఈయన ప్రైజ్ చేయడం ద్వారా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు హ్యాపీ బర్త్డే అంటే అందరు చెప్తారు, దట్ ఈజ్ ఓకే. సమ్మేర్ రామ్నాథ్ గోయింకా లెక్చర్ స్పీచ్ని పొగిడాడు, సూపర్ స్పీచ్ ఇచ్చాము మోడీ గారు అన్నాడు. మోడీ గారు సూపర్ స్పీచ్, మోడీ గారు సూపర్ ఆపరేషన్ సింధూర్, మోడీ గారు అన్నాడు. తీసుకెళ్ళి అందరూ మోడీ గారు కోటేశారు. ఇప్పుడు బీజేపీ గెలిచింది తిరువనంతపురంలో. సో he failed to keep the division and when especially his opponent. సో నేను అందుకే ఏమనంటే ప్రైజింగ్ యువర్ అపోనెంట్ విల్ కాస్ట్ యూ ఎలక్షన్. అది నేను అంతే యాక్చువల్గా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఆయన అనుకున్నారు మోడీ గారిని తిట్టాల్సిన అవసరం లేదు, నాకు ఇక్కడ ఓన్లీ చంద్రబాబు నాయుడు తిడితే నాకు ఓట్లు పడతాయి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇప్పుడు కూడా అదే అనుకున్నాడు. అన్ఫార్చునేట్లీ జగన్ గారు చేస్తున్న మిస్టేక్ ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నారు. మోడీ గారిని తిట్టాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు తిడితే నాకు ఓట్లు పడతాయని అనుకుంటున్నాడు. ఓకే, అది ఎప్పుడు పనిచేస్తుంది? టీడీపీకి మోడీ గారికి ఎలయన్స్ లేనప్పుడు, టీడీపీ మోడీ గారు కలిసి లేనప్పుడు ఆ స్ట్రాటజీ పనిచేస్తాయి. నేషనల్ లీడర్లు మనం తిట్టాల్సిన అవసరం లేదు, మనం లోకల్ కొట్టుకుంటే సరిపోయింది అనుకోవచ్చు. బట్ వెన్ దే ఆర్ ఇన్ ఎలియన్స్, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలియన్స్లో ఉన్నప్పుడు మోడీ గారి యొక్క ఇమేజ్, మోడీ గారి యొక్క ఆయనకున్నటువంటి ఆ మంచి పేరు అనేది రేపొద్దున ఓటర్లుగా కన్వర్ట్ అయ్యి ఎన్డీఏకి పడితే జగన్కి పడవు. ఓకే, జగన్ చేసిన మిస్టేక్ 2024లో మోరోవర్ 5 సంవత్సరాల యొక్క టైంలో వీళ్ళు మోడీ గారు సూపరు, మోడీ గారు టోపరు, మోడీ గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు, ఇదిగోదిగా మోడీ గారిని, జగన్ అంటే మోడీకి ఇష్టము, మోడీ అంటే జగన్కి ఇష్టము, ఇవన్నీ కూడా ప్రచారం వాళ్ళ ఛానలే, వైఎస్ఆర్సీపీ ఛానల్స్, సోషల్ మీడియా వీళ్ళే ప్రచారం చేస్తారు. ఇప్పుడు కూడా అదే ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. మోడీకి జగన్ అంటే ఇష్టం, జగన్ అంటే మోడీకి ఇష్టం అని యాంటీ మోడీ ఓటర్స్ని న్యూట్రలైజ్ చేశారు వీళ్ళు. యాంటీ బీజేపీ, యాంటీ మోడీ ఓటర్స్ ఉంటారు కదా, ఆ ఓటర్స్ని న్యూట్రలైజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి. ఆ కోపాన్ని అలానే ఉంచితే మోడీ గారి మీద, బీజేపీ మీద, మోడీ గారి మీద ఏదో ఎవరొకరు ఉంటారు ఓటర్స్, ఆ కోపాన్ని అలానే ఉంచితే అది ఓటుగా టర్న్ అయ్యింది.
జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మోడీ గారు సూపర్, మోడీ గారు డూపర్, అసలు మోడీ గారు వెళ్తే వాటేసుకుంటారు, గంట సేపు మాట్లాడాడు జగన్ని, ఇది అన్నీ న్యూట్రలైజ్ చేశారు వీళ్ళని. ఆ న్యూట్రలైజ్ చేస్తే ఆ ఏముందిలే అని చెప్పి మోడీ గారికి వేసారు పోయేంత. జగన్ చేసిన మిస్టేక్. నవీన్ పట్నాయక్ చేసిన మిస్టేక్. నవీన్ పట్నాయక్ 2009 వరకు యాక్చువల్గా ఎన్డీఏలో భాగం నవీన్ పట్నాయక్, ఒడిశా. అతను ఏం చేశాడు, 2009లో అక్కడ ఏదో అల్లర్లు ఏదో జరిగే స్టేట్లో అతను విడిపోయాడు, బయటకు వచ్చేసాడు. ఎన్డీఏ నుంచి నేను భాగం కొన్నాను అన్నాడు. భాగం విడిపోయినప్పుడు నీకు కోపం వచ్చి నువ్వు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇక యూ షుడ్ ట్రీట్ దెమ్ యాజ్ యువర్ అపోనెంట్. వెనక పక్క నుంచి మద్దతు ఇవ్వడం మొదలెట్టాడు నవీన్ పట్నాయక్. అంతే కదా, నువ్వు ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకు వచ్చావు, నువ్వు అతను వాళ్ళ మీద నీకు ఏదో కోపం వచ్చి నువ్వు బయటకు వచ్చావు. బయటకు వచ్చినప్పుడు యూ షుడ్ ట్రీట్ దెమ్ యాజ్ యువర్ అపోనెంట్. వెనక పక్క నుంచి మద్దతు ఇవ్వడం మొదలెట్టాడు నవీన్ పట్నాయక్ 2009 నుంచి. సరే ఏదో ఒక 1 టర్మ్ అతను ఎట్టుకుంటూ వచ్చాడు, 2వ టర్మ్లో అయిపోయాడు అతను. 2వ టర్మ్లో నువ్వు ఎవరికైతే మద్దతు ఇచ్చుకుంటూ వచ్చావు బ్యాక్ ఎండ్లో నీ అపోనెంట్కి, వాళ్ళు అధికారంలోకి వచ్చేసారు, నువ్వు అయిపోయావు. నవీన్ పట్నాయక్ చేసింది, కేసీఆర్ చేసింది. కేసీఆర్ గోడలేంటి, ఈ రేవంత్ రెడ్డి దుమ్ముగా తిడుతున్నాడు కేసీఆర్ని. అర్రే ఇది రేవంత్ రెడ్డి ఇది నన్ను బాగా అధికారంలోకి వచ్చేటట్టుకున్నాడు, మన ప్రైమరీ అపోనెంట్ కాంగ్రెసే అని కేసీఆర్ ఫిక్స్ అయ్యి రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని తిడతా మోడీ గారిని ఏమనలేదు. బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినాయి. ఒక్క ఎంపీ గెలవలేదు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీలు గెలిచారు 4-5 ఎంపీలు. ఓకే, సో వీళ్ళెవరెవరైతే కూడా వెనక పక్క మోడీ గారితో సాఫ్ట్ కార్నర్ న్యూట్రలైజ్ చేశారో వాళ్ళ ఓటర్ని, సాఫ్ట్ కార్నర్ సింపథెటిక్ టువార్డ్స్ మోడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీలు మొత్తం పోయినాయి. అక్కడ బీజేపీ పైకి వచ్చేసింది. ఎవరెవరైతే ఎదుర్కొంటున్నారు ఇప్పుడు కూడా మోడీ గారిని, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కొన్ని ఓట్లు సంపాదిస్తారు, స్టాలిన్ లాంటి వాళ్ళు కొన్ని ఓట్లు సంపాదిస్తారు. వీళ్ళంతా యాంటీ మోడీ యాంటీ బీజేపీ ఓటర్ని ఏకం చేస్తారు వీళ్ళంతా, ఎందుకంటే వాళ్ళు కొట్టడతారు బాగా కేంద్రంలో. ఓకే, గతంలో 2012లో రిపబ్లికన్స్ అమెరికాలో ఇదే జరిగింది. రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ వాళ్ళు డెమోక్రాట్స్ మేము మంచోళ్ళమి, మీలా మాకు రాజకీయ ఎనిమిటీ ఉండదు అని ఒబామా ఎన్నికలు పోటీ చేస్తున్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే టీ పార్టీ పెట్టారు. టీ పార్టీ లంచ్ పార్టీ ఎవరికి, అపోజిషన్ వాళ్ళకి పెట్టారు. అపోజిషన్ వాళ్ళని పిలిచి కలిసిమెలిసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఎనిమిటీ లేదు, మేమంతా కూడా మేము కలిసే ఉంటాము, మనందరం కలిసి ఉండాలని అని వాళ్ళు దే వాంటెడ్ టు టెల్ దట్ టు ది అమెరికన్స్. ఈ డెమోక్రాట్స్ ఏం చేస్తారంటే రిపబ్లికన్స్ ఏం చేస్తారంటే డెమోక్రాట్స్ని పిలిచి లంచ్ పార్టీ టీ పార్టీ ఇవ్వడం మొదలెట్టారు. అధికారంలో ఉన్న వాళ్ళు మనల్ని పిలిచి లంచ్ ఇస్తున్నారు, టీ ఇస్తున్నారు కదా అనుకొని అపోజిషన్ వాళ్ళు వెళ్ళారు, అధికారం ఉన్న వాళ్ళతో కలిసారు, టీ తాగారు, భోజనం చేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం న్యూట్రల్ అయ్యారు. ఓటర్లు మొత్తం కూడా ఎదుటి వాళ్ళ మీద కోపం తగ్గిపోయింది. ఒబామా అధికారంలోకి వచ్చాడు. అయిపోయింది, నువ్వు నీ లంచ్ టీ పార్టీ ఇట్ కాస్ట్ యూ ఎలక్షన్స్. సో కాబట్టి ఇదొక్కటే రీజన్ అని నేను అంటే చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో ఇది కూడా ఒక రీజన్ అని చెప్తాను. చాలా రీజన్స్లో ఇది కూడా ఒక రీజన్. అదేంటంటే నీ అపోనెంట్ నువ్వు పొగిడితే, నీ అపోనెంట్కి నీకు సంబంధం ఉందని ప్రచారం చేస్తే, నీ అపోనెంట్కి నీకు కోపం లేదని నువ్వు ప్రచారం చేస్తే, నీ అపోనెంట్ మీద నీకు ప్రేమ ఉందని ప్రచారం చేస్తే నీ ఓట్లు నీ అపోనెంట్కి పోతే నీకు రావు. అది ఫండమెంటల్గా నేను చెప్పదలుచుకుంది ఈ ఎంటైర్ స్టోరీలో. నీ అపోనెంట్ ఇప్పుడు కేసీఆర్ వేరు, జగన్ వేరు. కేసీఆర్ అతని అపోనెంట్ కాంగ్రెస్ కాబట్టి అతనికి తప్పదు. కాంగ్రెస్ కాబట్టి ఇప్పుడు కొద్దిగా కేటీఆర్ కొద్దిగా స్మార్ట్గా ఉన్నాడు. కేటీఆర్ ఏం చేస్తున్నాడంటే అవతల మోడీని ఇద్దరిని అటాక్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా స్టిల్ దాంట్లోనే ఉన్నారు. ఇంకా ఆయన అటాక్ చేయకపోతే, మీరు మోడీ గారిని అటాక్ చేయకపోతే, మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ మీరు అటాక్ చేయకపోతే ఆ సాఫ్ట్ కార్నరు నీ ఓటర్స్ న్యూట్రల్ అయిపోయి ఎన్డీఏకు ఓట్లు వేస్తారు, నీకు వెయ్యరు. అది నేను చెప్పదలుచుకుంది. యాంటీ గవర్నమెంట్ ఇన్కంబెన్సీ, సెంట్రల్ గవర్నమెంట్లో యాంటీ ఇన్కంబెన్సీ స్టేట్లోనే ఉండదా? సెంట్రల్ గవర్నమెంట్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉండదా? కేంద్ర ప్రభుత్వం యొక్క యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు ఎవరికి పడాలి? సెంట్రల్ గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు ఎవరికి పడాలి? తిరిగి వాళ్ళకే పడ్డాయి. బికాస్ జగన్ ఈజ్ ఆల్సో సాఫ్ట్ కార్నర్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే,
సో ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ, సెంట్రల్ గవర్నమెంట్లో యాంటీ ఇన్కంబెన్సీ, రెండు యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు కావాలంటే అతను ఇద్దరిని టార్గెట్ చేసుకోవాలి, ఇద్దరిని ఆ డివిజన్ అనేది తీసుకొచ్చేయాలి. తీసుకురాకపోతే జగన్, కేసీఆర్, నవీన్ పట్నాయక్, రిపబ్లికన్స్ ఇన్ అమెరికా, ఇప్పుడు శశి థరూర్, వీళ్ళందరూ చేసిన మిస్టేక్ మళ్ళీ హిస్టారికల్గా మళ్ళీ రిపీట్ చేస్తారు. ఇంకొకసారి చెప్తున్నా, ఇది ఒక్కటే రీజన్ కాదు ఓడిపోవటానికి, చాలా రీజన్స్లో ఇదొక రీజన్ అనమాట. అది నేను చెప్పేది. థ్యాంక్ యూ, నమస్కారం. రాజకీయ నాయకులు ఒక్కోసారి నాకు అనిపించేది వీళ్ళందరికంటే కూడా కొద్దిగా నేనే బెటర్గా అర్థం చేసుకుంటున్నానేమో ది డైనమిక్స్ ఆఫ్ పాలిటిక్స్ అని నాకు అనిపించేది. డైనమిక్స్ ఆఫ్ పాలిటిక్స్ నేనే బెటర్గా అర్థం చేసుకుంటున్నానేమో అని అనిపిస్తుంది. నా అండర్స్టాండింగ్ ఎవరికి పనికిరాదు, వాళ్ళ అండర్స్టాండింగ్ చాలా పనికి వస్తాయి. ఎందుకంటే వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళు పార్టీ లీడర్లు, పార్టీలు నడుపుతారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అది పెద్ద వ్యవస్థ. అది నా అండర్స్టాండింగ్ నా ఒకటికే పనికి వచ్చింది. వాళ్ళ అండర్స్టాండింగ్ పార్టీ, కార్యకర్తలు, రాష్ట్రాలకు పనికి వస్తాయి. అది నేను చెప్పేది. థ్యాంక్ యూ, నమస్కారం.